Good morning, students. You are welcome to DERSR's classroom. Today we will discuss about electrochemistry, or in other words, we will continue the discussion of electrochemistry. And this electrochemistry chapter is useful for second BSc semester 4 students. The slides will be in English, whereas the explanation will be in Telugu as well as English. మీకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే ఇది. థియరీస్ ఆఫ్ కండక్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ థియరీస్ ఆఫ్ కండక్టెన్స్ ఎట్సెట్రా మాట్లాడుకునే క్రమంలో ఇది 4వ పార్ట్ అవుతుంది ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ 1లో. దాన్నే కంటిన్యూ చేద్దాం. ఐఎమ్ బి వెంకట్రావు ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, రామచంద్రాపురం. సో ఇప్పుడే చెప్పాను మీకు థియరీస్ ఆఫ్ కండక్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అని. We have seen some important theories which are concerned with electrochemistry, like Colras theory చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా గురించి మాట్లాడుకున్నాం. సో ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత టుడే విల్ బి ఫోకసింగ్ ఆన్ Debye-Huckel theory of strong electrolytes. Colras law తర్వాత ఆస్ట్వాల్డ్ థియరీ, దే ఆర్ కన్సర్న్డ్ విత్ వీక్ ఎలక్ట్రోలైట్స్, అలాగే డైల్యూట్ సొల్యూషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. Debye-Huckel థియరీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ పేరులోనే ఉంది చూడండి. ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం డెబయ్ అండ్ హకెల్ అనే శాస్త్రవేత్తలు ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ థియరీ we will study important postulates, and basing on these postulates we will try to analyze how this Debye-Huckel theory is useful for explaining the behavior of strong electrolytes. చూడండి ఇక్కడ రాసుకున్నాం. To explain the behavior of strong electrolytes, Debye and Huckel put forward this theory. The important points are like this అని చెప్పి చెప్పుకుంటున్నాం. Okay, so the important points are like this అంటే ఫస్ట్ పాయింట్ చూడండి. Any strong electrolyte ionizes completely at all dilutions. Strong electrolyte. So electrolyte is a substance which undergoes ionization when dissolved in water. ఎక్కువగా అయనైజ్ అయితే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటామని, తక్కువగా అయనైజ్ అయితే వీక్ ఎలక్ట్రోలైట్ అంటామని చెప్పి చెప్పుకుంటున్నాం. సో దిస్ Debye-Huckel థియరీ ఈజ్ కన్సర్న్డ్ విత్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కాబట్టి, సో ఎనీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయనైజెస్ కంప్లీట్లీ అట్ ఆల్ డైల్యూషన్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే 100% అయనైజేషన్ జరుగుతుంది అనేది ఇక్కడ ఉద్దేశం. సెకండ్ పాయింట్ చూడండి. ద ఇంక్రీజ్ ఇన్ కండక్టెన్స్ ఆన్ డైల్యూషన్ ఈజ్ నాట్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ అయాన్స్, బట్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ మొబిలిటీ ఆఫ్ ద అయాన్స్. ఈ విషయం మనం ప్రీవియస్ థియరీస్లో కూడా కొంచెం టచ్ చేసాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్కి సెకండ్ పాయింట్ కంటిన్యూషన్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయనైజెస్ కంప్లీట్లీ అట్ ఆల్ డైల్యూషన్స్ అన్నది. అంటే 100% అయనైజ్ అయిపోయింది కాబట్టి ఇంకా కొత్తగా అయాన్స్ వచ్చే పరిస్థితి ఏమీ ఉండదు. మరి ఇంక్రీజ్ ఇన్ కండక్టెన్స్ ఆన్ డైల్యూషన్ అనేది ఎలా వస్తుంది? అదే విషయం ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ అయాన్స్, బట్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద మొబిలిటీ ఆఫ్ ద అయాన్స్. ఓకే, సో డైల్యూషన్ పెరిగితే ఏం జరుగుతుందంట? స్పీడ్ ఆఫ్ ద అయాన్స్, దట్ ఈస్ మొబిలిటీ ఆఫ్ ద అయాన్స్ టువర్డ్స్ ఎలక్ట్రోడ్స్ ఇంక్రీజెస్, దేర్ బై కండక్టెన్స్ ఇంక్రీజెస్ అనేది ఇక్కడ సెకండ్ పాయింట్. ఓకే, ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్. థర్డ్ పాయింట్ ఏంటో చూద్దాం.
Since oppositely charged ions attract each other, anions and cations are not uniformly distributed in the solution of an electrolyte, but cations are found in the vicinity of anions and vice versa. So electrolyte ఉంది, సొల్యూషన్లో డిజాల్వ్ చేసాం. డిజాల్వ్ చేసిన తర్వాత దేనిగా డిసోసియేట్ అయ్యేవి? యానియాన్స్ గాను క్యాటయాన్స్ గాను డిసోసియేట్ అయిపోయాయి. ఈ యానియాన్స్ గాను క్యాటయాన్స్ గాను డిసోసియేట్ అయిన తర్వాత ఎలాగుంటాయి అవి? మీరు క్లాస్ రూమ్లో కూర్చున్నట్టు గర్ల్స్ అందరూ ఒక సైడ్, బాయ్స్ అందరూ ఒక సైడ్ కూర్చున్నట్టుగా ఉండవు. అట్ ర్యాండమ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎలాగుంటుంది అంటే, క్యాటయాన్ చుట్టూ అట్మాస్ఫియర్ యానియాన్స్ లాగా, అంటే ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ లాగా, అలాగే యానియాన్ చుట్టూ క్యాటయాన్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ అయినట్టుగా, యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయినట్టుగా అరేంజ్ అయి ఉంటాయి, బికాస్ దే ఆర్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అండ్ థర్డ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏమొస్తుందో అందరూ ఇందులో చూద్దాం. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, the central ion and its ionic atmosphere move in opposite direction. సో బయట ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమీ లేనప్పుడు అయాన్స్ అన్నీ కూడా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అనేది థర్డ్ పాయింట్ లో చెప్పుకున్నాం. ఫోర్త్ పాయింట్ కి వచ్చేటప్పటికి ఏం తెలుస్తుంది? అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ అప్లై చేస్తే ద సెంట్రల్ అయాన్ అండ్ ఇట్స్ అయానిక్ అట్మాస్ఫియర్, సెంట్రల్ అయాన్ అంటే క్యాటయాన్ ఉందనుకోండి, దాని అయానిక్ అట్మాస్ఫియర్ ఏమో నెగిటివ్ అయాన్స్ అవుతాయి. లేదా సెంట్రల్ అయాన్ మనకి నెగిటివ్ అయాన్ అయింది అనుకోండి, దాని చుట్టూ ఉన్నటువంటి అయానిక్ అట్మాస్ఫియర్ ఏమో పాజిటివ్ అవుతాయి అన్నమాట. అండ్ దే మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఓకే, అంటే క్యాటయాన్లన్నీ ఒకవైపుకి మూవ్ అవుతాయి, యానియాన్లన్నీనేమో ఒకవైపుకి మూవ్ అవుతాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నదే, యానియాన్లన్నీనేమో యానోడ్ వైపుకి, క్యాటయాన్లన్నీనేమో క్యాథోడ్ వైపుకి మూవ్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద సెంట్రల్ అయాన్ అండ్ ఇట్స్ అయానిక్ అట్మాస్ఫియర్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. తర్వాత పాయింట్ చూడండి. థర్డ్, the presence of ionic atmosphere of opposite charge on the central ion affects the speed of the ion in an electric field. సో ఆ పాయింట్ మనం ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్పుకుంటాం. ద ప్రెజెన్స్ ఆఫ్ అయానిక్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఆపోజిట్ చార్జ్ ఉండడం వల్ల ఏమవుతుంది? సో ఆపోజిట్ చార్జ్ ఉన్నటువంటి అయాన్స్ చుట్టూ ఉండడం వలన మనం ఏ అయాన్ అయితే, అంటే సెంట్రల్ అయాన్ని స్టడీ చేస్తున్నామో దాని మూమెంట్ ఎఫెక్ట్ చేయబడుతుంది, అంటే దాని మూమెంట్ కంట్రోల్ అవుతుంది. దేనివల్ల కంట్రోల్ అవుతుంది అంటే ఆపోజిట్ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్ సరౌండ్ అయ్యి ఉండడం వలన. సో ద ప్రెజెన్స్ ఆఫ్ అయానిక్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఆపోజిట్ ఛార్జ్ ఆన్ ద సెంట్రల్ అయాన్ ఎఫెక్ట్స్ ద స్పీడ్ ఆఫ్ ద అయాన్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, తర్వాత పాయింట్ చూద్దాం. సిక్స్త్ పాయింట్, ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ విస్కస్ డ్రాగ్. రెసిస్టెన్స్ డ్యూ టు విస్కాసిటీ ఆఫ్ ద మీడియం. విస్కస్ డ్రాగ్ అంటే విస్కాసిటీ ఆఫ్ ద మీడియం, అంటే సాల్వెంట్. మనం ఏదో ఒక మీడియంలో దాన్ని ఉంచుతాం కదా, ఆ మీడియం యొక్క విస్కాసిటీ, ఎలక్ట్రికల్ ఫోర్స్ ఒకటి, ఈ విస్కస్ డ్రాగ్, దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మొబిలిటీ ఆఫ్ అయాన్స్. సో ఎలక్ట్రికల్ ఫోర్స్ అంటే పైన చెప్పుకున్నట్టుగా ఆపోజిట్లీ చార్జ్డ్ అయానిక్ అట్మాస్ఫియర్ అన్నమాట. సో ఆపోజిట్లీ చార్జ్డ్ అయానిక్ అట్మాస్ఫియర్, రెండోదేమో ఈ సాల్వెంట్ వల్ల వచ్చేటటువంటి విస్కాసిటీ ఎఫెక్ట్. ఇవి రెండు మొబిలిటీ ఆఫ్ అయాన్స్ ని కంట్రోల్ చేస్తాయి అనేది సిక్స్త్ పాయింట్. సెవెంత్ పాయింట్ చూడండి. ద రేషియో lambda v by lambda infinity does not correctly give the degree of dissociation, that is alpha, for strong electrolytes, but it only gives the conductance or conductance coefficient. సో ఆ స్టేట్మెంట్ అది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. అయితే మనం మొత్తం డెబై హక్కల్ థియరీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ లో తెలుసుకున్నది ఏంటంటే, electrolyte splits into cations and anions. In electrical field, the cation moves towards the cathode and anion moves towards the anode. అయితే బట్
prior to that they are surrounded by ionic atmosphere. ఈ అయానిక్ అట్మాస్ఫియర్ సరౌండ్ చేసి ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాటి మూమెంట్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే కొన్నేమో స్పీడ్ గాను కొన్నేమో స్లోగాను వెళ్ళేటటువంటి పరిస్థితి దేనివల్ల వస్తుంది అంటే ఈ సరౌండింగ్ అయానిక్ అట్మాస్ఫియర్. ఈ సరౌండింగ్ అయానిక్ అట్మాస్ఫియర్ ఇన్ టర్న్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దాన్ని బట్టి 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం మనం. ఒకటేమో ఎలక్ట్రికల్ ఫోర్స్, ఒకటి రెండోదేమో విస్కస్ డ్రాగ్. ఎలక్ట్రికల్ ఫోర్స్ ఈజ్ డ్యూ టు ఆపోజిట్లీ చార్జ్డ్ అయానిక్ అట్మాస్ఫియర్, whereas viscous drag is due to viscosity of the medium. చూడండి దాన్ని కంటిన్యూ చేద్దాం. Thus, according to Debye-Huckel theory, the speed of an ion in an electric field is affected or slowed down by the electrical attraction among the oppositely charged ions. ముందు చెప్పిందే ఇక్కడ మళ్ళీ స్టేట్మెంట్ గా వచ్చింది. సో ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ సరౌండ్ అవ్వడం వలన, అంటే సెంట్రల్ అయాన్ చుట్టూ డిఫరెంట్ ఛార్జ్ ఉన్నటువంటి అయానిక్ అట్మాస్ఫియర్ ఉండడం వలన వాటి యొక్క ఈ మొబిలిటీ ఆఫ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవుతాయి అనేది చెప్పుకుంటున్నాం. ఆ రకంగా ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి చెప్పుకుంటాం. సచ్ ఎఫెక్ట్స్ ఆర్ నోన్ యాజ్ ఇంటర్-అయానిక్ ఎఫెక్ట్స్ అండ్ దీస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. వాట్ ఆర్ దోస్ 2 టైప్స్ ఆఫ్ ఇంటర్-అయానిక్ ఎఫెక్ట్స్ అనేది డీటెయిల్ గా స్టడీ చేయాలి. వన్ ఆఫ్ ద ఇంటర్-అయానిక్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ అసిమెట్రిక్ ఎఫెక్ట్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ అసిమెట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇది చూడండి, ఈ స్లైడ్ చూపించిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ అసిమెట్రిక్ ఎఫెక్ట్. ఇది సెంట్రల్ అయాన్ పాజిటివ్ అయాన్ ఉంది. సెంట్రల్ అయాన్ పాజిటివ్ కాబట్టి దాని చుట్టూ ఏమున్నాయో చూడండి, నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్, దే ఫార్మ్ అయానిక్ అట్మాస్ఫియర్. ఈ రకంగా సరౌండ్ అయి ఉంటుంది. ఇదే సెటప్ మళ్ళీ నెగిటివ్ చార్జ్ ఉన్న అయాన్ దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బి సరౌండెడ్ బై పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. అంటే ఇక పాజిటివ్ చార్జ్ ఒకటిని దీని చుట్టూనేమో ఇన్ని ఉన్నాయని కాదు, ఇలాగే నెగిటివ్ చార్జ్ చుట్టూ పాజిటివ్ చార్జ్ కూడా అరేంజ్ అయి ఉంటాయి. ఇది సిమ్మెట్రికల్ అయానిక్ అట్మాస్ఫియర్ అరౌండ్ ఏ పాజిటివ్ అయాన్. ఇది సిమ్మెట్రిక్ ఎప్పుడు? when there is no external electric field. Okay, now imagine that there is an electric field, applied electric field చూడండి. సో ఎప్పుడైతే మీరు అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఇక్కడ అప్లై చేశారో ఏం జరుగుతుంది? పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్, దిస్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్, ఇట్ మూవ్స్ టువర్డ్స్ దేని వైపుకి వెళ్తుంది? నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ వైపుకి మూవ్ అవుతుంది. ఓకే, so cation moves towards cathode. Then what about these negatively charged ions? They try to move towards the anode, that is positively charged ion. So ikkademo symmetric, chala systematic ga symmetric ga arrange ayi undi. నువ్వు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసావో ఈ సిమెట్రీ అంతా పోయి ఈ అయాన్స్ ఏమో ఇటువైపు, ఈ అయాన్స్ ఏమో ఇటువైపు మూవ్ అవుతూ ఉంటాయి. అందు గురించి ఈ అయాన్స్ ఇటువైపు, ఇదేమో ఇటువైపు మూవ్ అవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒకదాన్ని ఒకటి ఈ అసిమెట్రిక్ ఎఫెక్ట్ కలగడానికి దోహదపడతాయి. అసిమెట్రిక్ ఎఫెక్ట్ కలగడానికి దోహదపడడం ఏంటంటే అడ్డుపడతాయి అన్నమాట. అడ్డుపడమే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాటయాన్ ఇటువైపుకి వెళ్ళాలని ట్రై చేస్తుంది అనుకోండి, ఇవన్నీ అడ్డుపడతాయి, ఇవేమో లాగేస్తాయి అన్నమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ అసిమెట్రీ ఎఫెక్ట్. సో అయానిక్ అట్మాస్ఫియర్ బికమింగ్ అసిమెట్రికల్ వెన్ సెంట్రల్ అయాన్ మూవ్స్. సో ఈ సెంట్రల్ అయాన్ మూవ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇదంతా అసిమెట్రిక్ గా డిస్టర్బ్డ్ గా మారిపోయి దీన్ని వెళ్ళనివ్వు అనమాట, కదలనివ్వు. దాన్ని బట్టి ఏమవుతుంది? ఈ ఆపోజిట్లీ చార్జ్డ్ అయానిక్ అట్మాస్ఫియర్ ఉండడం వలన దెర్ ఈజ్ చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ దిస్ అయాన్ మూవ్మెంట్. ఓకే, దాన్నే మనం రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ అసిమెట్రిక్ ఎఫెక్ట్ అంటాం అకార్డింగ్ టు డెబై-హక్కల్ థియరీ. ఒకసారి బ్యాక్ రండి. Relaxation effect or asymmetry effect. In the solution of a strong electrolyte, because of the interionic forces of attraction, each ion is surrounded by an atmosphere of oppositely charged ions. అది ముందు నుంచి చెప్పుకుంటున్నాం. That is called as ionic atmosphere.
For example, a negatively charged ion is surrounded by several positively charged ions and vice versa. Three-dimensionally, these ionic spheres are symmetrical. That is, the force of attraction exerted by the atmosphere on the central ion is uniform in all directions. Symmetric గా ఉంటుంది, ఆల్ డైరెక్షన్ లో ఈ అయానిక్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఈక్వల్ ఇన్ఫ్లుయెన్స్ ని కలగజేస్తుంది. అది ఫస్ట్ సెటప్. సెకండ్ సెటప్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో ఇక్కడ చూడండి. హౌఎవర్ when current is passed, okay, however when current is passed, what happens? When current is passed through such electrolyte solution, the ions move towards the oppositely charged electrodes. Thus, the central ion moves in one direction and the surrounding ions moves in the opposite direction. As a result of this, the symmetrical ionic atmosphere transforms into an asymmetric one. So symmetric ionic atmosphere Allah, it has got transformed into an asymmetric one. Due to this, the positive ion experiences much force of attraction from behind, which is called as retarding force. Ante venakki lageseteటువంటి force. Thus the mobility of the ion is retarded and this effect is called as asymmetry effect or relaxation effect. సో ఇందాక చూపించినటువంటి డయాగ్రామే మళ్ళీ చూపిస్తున్నాం అంతే. సో చూడండి, పాజిటివ్ అయాన్ ఏమో ఇటువైపుకి వెళ్ళాలని ట్రై చేస్తుంటే ఈ నెగిటివ్ అయాన్స్, ఈ అయానిక్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దీన్ని డ్రాగ్ చేస్తుంది. అలాగే కొత్తగా ఇవేమో యాడ్ అవుతున్నాయి. న్యూ కౌంటర్ అయాన్స్ బీయింగ్ యాడెడ్ టు లీడ్ ఎడ్జ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఇక్కడ అసిమెట్రీ ఆఫ్ కౌంటర్ అయాన్స్ డ్యూ టు దేర్ స్లో డిసిపేషన్ ఫ్రమ్ ట్రైలింగ్ ఎడ్జ్ రిటార్డ్స్ మోషన్ ఆఫ్ క్యాటయాన్ రెడ్యూసింగ్ ఇట్స్ కండక్టివిటీ. సో ఇక్కడ వెనక నుంచి లాగేయడం వల్ల ఏమవుతుంది, క్యాటయాన్ యొక్క మూమెంట్ డిక్రీజ్ అయింది. దట్ డిక్రీజ్ రిజల్ట్స్ ఇన్ లోయర్ కండక్టివిటీ. సో అది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. ఓకే, అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గించామనుకోండి, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ కానీ బాగా తగ్గిపోతే ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ అయాన్స్ దట్ ఆర్ రిటార్డింగ్ డిక్రీజెస్. కాబట్టి డైల్యూషన్ పెరిగితే ఇది బాగా స్పీడ్గా మూవ్ అవ్వగలుగుతుంది, అప్పుడు కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద సింప్లెస్ట్ పాయింట్. రెండవది వచ్చి ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సాల్వెంట్ ఎఫెక్ట్. ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ లేదా సాల్వెంట్ ఎఫెక్ట్ అని పిలుస్తాం రెండో దాన్ని. సో మనం ఇప్పుడు దాకా క్యాటయాన్ అండ్ యానియాన్ గురించే మాట్లాడుకున్నాం. క్యాటయాన్ ఏమో సెంటర్లో పెట్టి దాని చుట్టూ యానియాన్ సరౌండ్ అయినట్టు, అవేమో ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉంచినప్పుడు క్యాటయాన్ ఏమో క్యాథోడ్ వైపు మైగ్రేట్ అవుతూ ఉంటే యానియాన్స్ ఏమో యానియాన్ వైపుకి వెళ్తున్నాయి. కాబట్టి ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవడం వలన speed of ions towards the respective electrodes decreases. Hence, as the concentration increases, electrical conductivity decreases అనేది చెప్పుకుంటున్నాం. కానీ another factor is also there, that is the influence of solvent. Solvent ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూడండి. The solvent molecules causing a retarding influence on the movement of ions is called as electrophoretic effect. Okay, if the movement of cations is slowed down due to solvent, then that effect is called as electrophoretic effect. When EMF is applied, ionic atmosphere and the solvent molecule associated with it move in opposite directions to that of the central ion. చూడండి ఎలా ఉంది ఇందాకట్లాగే. When EMF అంటే when current is applied, ionic atmosphere and the solvent molecules associated with it move in opposite direction to that of the సెంట్రల్ అయాన్. అదేంటి సడన్ గా సాల్వెంట్ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అని అనుకోవచ్చు. సాల్వెంట్ పోలార్ సాల్వెంట్ కానీ అయింది అనుకోండి, పోలార్ సాల్వెంట్ అయితే ఆ పోలార్ సాల్వెంట్ లో కూడా ఆ పోల్ ఆపోజిట్లీ చార్జ్డ్ పోల్ వైపుకి అట్రాక్ట్ చేయబడి ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం క్యాటయాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ క్యాటయాన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ సాల్వెంట్ లో ఉన్నటువంటి నెగిటివ్ పోల్స్ అన్ని కూడా దీని వైపుకి అరేంజ్ అయి ఉంటాయి. అది ఇక్కడ పాయింట్. ఓకే, ఎందుకంటే ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ కాబట్టి. సో
సో ఈ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ కి క్యాటయాన్ కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది. ఆ అట్రాక్షన్ ఉండడం వలన ఇదేమో ఇటువైపు మూవ్ అవుతూ ఉంటే అది ఏం చేస్తుంది, సాల్వెంట్ వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటుంది. చూడండి ఇదంతా కూడా సాల్వెంట్ అట్మాస్ఫియర్ అన్నమాట. వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటే ఏమవుతుంది, ద స్పీడ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ క్యాటయాన్ డిక్రీజెస్. దేని వల్ల డిక్రీజ్ అయింది, ఇది సాల్వెంట్ వల్ల డిక్రీజ్ అయింది. సో సాల్వెంట్ అంటే వల్ల డిక్రీజ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్, లేదా దాన్నే సాల్వెంట్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. When EMF is applied, ionic atmosphere and the solvent molecules associated with it move in opposite direction to that of the central ion. Thus, the solvent molecules associated with the ionic atmosphere causes a retarding influence on the movement of the ion. Retarding influence అంటే ఆ క్యాటయాన్ మూవ్ అయ్యేటటువంటి క్రమం ఏదైతే ఉందో అది డిక్రీజ్ అయిపోతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్. ఓకే, సో ఆ రకంగా ఉన్నటువంటి బోత్ ఎఫెక్ట్స్ ని మనం ఇక్కడ చూపించగలుగుతున్నాం. చూడండి సెంటర్ లోనేమో ఇక్కడ డిఫరెంట్ గా యానయాన్ చూపించాం, ఇందాకేమో క్యాటయాన్ చూపించాం, ఇప్పుడేమో యానయాన్ చూపిస్తున్నాం. కాబట్టి అయానిక్ అట్మాస్ఫియర్ లో ఏముంటాయి, దే విల్ బి క్యాటయాన్స్. సో యానయాన్ ఎప్పుడు దేని వైపు మూవ్ అవుతుంది, యానోడ్ వైపు మూవ్ అవుతుంది. క్యాటయాన్స్ దేని వైపు మూవ్ అవుతాయి, దే మూవ్ టువర్డ్స్ క్యాథోడ్. సో రిలాక్సేషన్ టైమ్ అండ్ ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్స్. సో వీటిని మనం చూపించగలిగాం ఈ రకంగా డయాగ్రామాటిక్ గా. ఇప్పుడు చూడండి, బోత్ ద అబోవ్ కాజెస్ రెడ్యూస్ ఇన్ ద వెలాసిటీ ఆఫ్ ద అయాన్. అది రిలాక్సేషన్ ఎఫెక్ట్ అన్నా కావచ్చు, లేదా ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ అన్నా కావచ్చు, రెండు కూడా ఏం జరుగుతున్నాయి, బోత్ ద అబోవ్ కాజెస్ రెడ్యూస్ ద velocity of the ion and operate in solutions of strong electrolytes. So Debye-Heckel theory దేని గురించి చెప్పుకుంటున్నాం మనం, it is concerned with strong electrolytes. Hence the value of equivalent conductance, that is lambda V, is lower than the value at infinite dilution. So actual గా infinite dilution దగ్గర ఏం జరుగుతుంది, there are no attraction between the cation and the ionic atmosphere or anion and the ionic atmosphere. అప్పుడు ఏ విధమైనటువంటి అట్రాక్షన్స్ అవి లేవు కాబట్టి సో ఇన్ఫినైట్ డైల్యూషన్ దగ్గర మాక్సిమం కండక్టివిటీ ఉంటుంది. కానీ when it comes to concentration other than the infinite dilution, there will be drag on the ion due to oppositely charged ion or solvent. Therefore the value of equivalent conductance is lower than the value at infinite dilution. Okay, so at infinite dilution, since the electrical effects are practically absent, the two values tend to appear each other. At infinite dilution ఇప్పుడు ముందు చెప్పాను ఏమవుతుంది, ఈ యానయాన్ అండ్ అయానిక్ అట్మాస్ఫియర్ లేదా క్యాటయాన్ అండ్ అయానిక్ అట్మాస్ఫియర్ మధ్యన ఈ రిటార్డేషన్ ఎబిలిటీ ఏమీ లేకపోవడం వలన, అంటే చాలా దూరంగా ఉంటాయి, ఒకదాని కూడా చాలా దూరంగా ఉంటాయి కాబట్టి ద టూ వాల్యూస్ టెండ్ టు అప్రోచ్ ఈచ్ అదర్. టూ వాల్యూస్ అంటే ఏంటి ఇక్కడ, లాంబ్డా వి అండ్ లాంబ్డా ఇన్ఫినిటీ, ఆ రెండు వాల్యూస్ కూడా ఒకేలాగా చూపిస్తాయి మనకి. సో దిస్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ద పాయింట్ పుట్ ఫార్వర్డ్ బై Debye and Heckel for explaining the behavior of strong electrolytes. ఇంకా కొంచెం దీన్నే మనం కంటిన్యూ చేసుకోవచ్చు అంటే Debye-Heckel ఆన్సాగర్ ఈక్వేషన్ రూపంలో దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. Debye-Heckel ఆన్సాగర్ ఈక్వేషన్. Debye and Heckel, after taking the two interionic effects, ఏంటా two interionic effects, one is asymmetry effect or relaxation effect and the second one is electrophoretic effect, or it is also called as solvent effect, into consideration, derived a mathematical expression. So they derived a mathematical expression for the variation of equivalent conductance with concentration. దేనికి వేరియేషన్ ఆఫ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ కి కాన్సంట్రేషన్ కి మధ్య ఒక
మ్యాథమెటికల్ రిలేషన్ ని తీసుకొచ్చారు. దిస్ ఈక్వేషన్ వాజ్ ఫర్దర్ ఇంప్రూవ్డ్ బై ఆన్సాగర్ అండ్ thus known as Debye-Huckel Onsager equation, or simply it is called as Onsager equation. చూడండి ఇక్కడ ఫర్ ఏ యూనివాలెంట్ ఎలక్ట్రోలైట్, యూనివాలెంట్ ఎలక్ట్రోలైట్ అంటే తీసుకున్నటువంటి సొల్యూషన్ ఒకే రకమైనటువంటి ఎలక్ట్రోలైట్ ఉంది. అనదర్ పాయింట్ ఈజ్ ఇట్స్ చార్జ్ ఈజ్ 1. ఆ ఎలక్ట్రోలైట్ కూడా ఒక క్యాటయాన్ ఒక యానియాన్ గా విడిపోతుంది. అది కూడా +1 ఛార్జ్ -1 ఛార్జ్ ఉన్నటువంటి క్యాటయాన్ గాను యానియాన్ గాని విడిపోతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ univalent electrolyte. The equation for a particular solvent and at a given temperature can be written as lambda V is equal to lambda infinity minus a plus b lambda infinity into square root of c. C అంటే మనకి కాన్సంట్రేషన్ అని తెలుసు. Then what are A and B? Where A and B are constants and C is the concentration in gram equivalents per liter. Problem solve చేయాలి అంటే ఆ వాల్యూ గురించి మాట్లాడాలి. అది గ్రామ్ ఈక్వలెంట్స్ పర్ లీటర్. ఓన్లీ ఈక్వేషన్ వరకు అయితే మనం జస్ట్ C is concentration అని చెప్పంటే సరిపోతుంది. The constants A and B represent electrophoretic and asymmetric effects respectively. So ఏ అనేదేమో ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది, బి అనేదేమో అసిమెట్రీ ఎఫెక్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దోస్ టూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ కాన్స్టెంట్స్. దేర్ వాల్యూస్ డిపెండ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సాల్వెంట్ అండ్ టెంపరేచర్. సో వాల్యూస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే నేచర్ ఆఫ్ ద సాల్వెంట్ అండ్ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఒకసారి మళ్ళీ ఆ ఫార్ములా ఏంటో చూడండి. ఆన్సాగర్ ఈక్వేషన్ లాంబ్డా వి ఈజ్ ఈక్వల్ టు lambda infinity minus a plus b lambda infinity into root c. ఆ ఫార్ములా మనకి ఇంపార్టెంట్. దాన్ని మనం ఆన్సాగర్ ఈక్వేషన్ అంటాం. దేనికి మధ్య రిలేషన్ తీసుకొస్తుంది ఇది? లాంబ్డా వి అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ వి డైల్యూషన్ వర్సెస్ కాన్సంట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ కి మధ్య రిలేషన్ తీసుకొస్తుంది. ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్ అని చెప్పుకున్నాం. అయితే ఏ వాల్యూ ఎంత ఉంటుంది, బి వాల్యూ ఎంత ఉంటుంది అని కూడా ఆన్సాగర్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లెట్ us find out what are those A values and B values. A is equal to 82.4 divided by dt power 1/2 eta. ఓకే, ఆ వాల్యూస్ రాయాలి మీరు. ఆన్సాగర్ ఈక్వేషన్ రాయమంటే ఈ ఫార్ములాస్ అయ్యి రాయాలి. వేర్ B is equal to 8.20 into 10 to the power of 5 divided by dt power 3/2, where d and eta are the dielectric constant and coefficient of viscosity of the medium respectively at the absolute temperature T. T ఏమో absolute temperature value, d అంటే dielectric constant. Dielectric constant అంటే ability to dissolve the solute. ఏదైనా సాల్వెంట్ లో సొల్యూట్ ని డిజాల్వ్ చేసుకునే కెపాసిటీని డయాలెక్ట్రిక్ కాన్స్టెంట్ అంటాం. దిస్ డయాలెక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్ వెరీ హై ఫర్ వాటర్. అందుగురించి వాటర్ లో మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ సొల్యూట్స్ ఆర్ ఏబుల్ టు డిజాల్వ్. ఆ విషయం కూడా గుర్తుంచుకోండి. వాటర్ హ్యాస్ వెరీ హై డయాలెక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే ఎబిలిటీ టు డిజాల్వ్ సొల్యూట్స్ ఈజ్ మోర్ విత్ వాటర్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ యూనివర్సల్ సాల్వెంట్ అంటారు చూడండి. అందుగురించి వాటర్ ని. Okay, the values of A and B for water at 25 degrees C come out to be 60.2 and 0.229 respectively. A constant values. Water ki చెప్పుకుంటున్నాం. వాటర్ కా కాన్స్టెంట్ వాల్యూస్ ఎంత అవుతుంది? 60.2 and 0.229 respectively వాల్యూస్ వచ్చాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే ప్రీవియస్ స్లైడ్ లో ఈక్వేషన్ 1 అని చెప్పుకున్నాం కదా. ఆ ఈక్వేషన్ 1 గాని చూసినట్టయితే ఇట్ ఫాలోస్ దట్ యాజ్ ద కాన్సంట్రేషన్ డిక్రీజెస్ అంటే డైల్యూషన్ ఇంక్రీజెస్. అసలైన పాయింట్ కి మనం వస్తున్నాం. యాజ్ ద కాన్సంట్రేషన్ డిక్రీజెస్, దట్ ఈస్ ద సొల్యూషన్ ఈస్ డైల్యూటెడ్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద టర్మ్ a plus b lambda infinity into square root of c decreases. ఆ మొత్తం వాల్యూ డిక్రీజ్ అవుతుంది.
అండ్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ లాంబ్డా వి ఇంక్రీజెస్. సో ఈ వాల్యూ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో లాంబ్డా వి వాల్యూ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుతుంది. ఫర్దర్ వెన్ కాన్సన్ట్రేషన్ అప్రోచెస్ జీరో, సి వాల్యూ జీరో అయిపోయింది అనుకోండి, ద సొల్యూషన్ ఈజ్ ఇన్ఫినిట్లీ డైల్యూట్ అండ్ హెన్స్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ అప్రోచెస్ లాంబ్డా ఇన్ఫినిటీ, దట్ ఈజ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. అది అక్కడ ఉన్నటువంటి రిలేషన్. ఓకే, సో ఈక్వేషన్ 1 ఒకసారి మళ్ళీ చూద్దాం. చూడండి, లాంబ్డా వి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ ఏ ప్లస్ బి లాంబ్డా ఇన్ఫినిటీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి. అక్కడ సి వాల్యూ ఏమో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. సి వాల్యూ జీరో అయిపోయింది అనుకోండి, సి వాల్యూ జీరో అయిపోతే ఏమవుతుంది మనకి ఇక్కడ, లాంబ్డా వి వాల్యూ అప్రోచెస్ లాంబ్డా ఇన్ఫినిటీ. అంటే డైల్యూషన్ బాగా పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, ఈక్వలెంట్ కండక్టెన్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ వాట్ హ్యాపెన్స్, దట్ వాల్యూ అప్రోచెస్ లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూ. సో దిస్ ఈస్ ద క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ గివెన్ బై డెబై-హకుల్ ఆన్సాగర్. దీని ఒక ఈక్వేషన్ ఫార్ములా ఉంది కాబట్టి సో మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెబై-హకుల్ ఆన్సాగర్ ఈక్వేషన్. సో ప్రీవియస్ క్లాస్లోనేమో మనం 2 థియరీస్ కంప్లీట్ చేసుకున్నాం, కాల్రాష్ థియరీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. అలాగే తర్వాత ఏమో ఆస్ట్వాల్డ్ థియరీ చెప్పుకున్నాం. ఈ క్లాస్లో డెబై-హకుల్ థియరీ చెప్పుకున్నాం. దాని నుంచి ఆన్సాగర్ ఈక్వేషన్ని తీసుకొచ్చి దాన్ని స్టడీ చేసాం. ఒక్కసారి ఈవేళ చెప్పుకున్నటువంటి టాపిక్స్ ఏమున్నాయో స్టడీ చేద్దాం. చూడండి, డెబై-హకుల్ థియరీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. డెబై-హకుల్ థియరీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ లో చెప్పినటువంటి పాయింట్స్. సో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కంప్లీట్ గా అయనైజ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. కంప్లీట్ గా అయనైజ్ అవడం అంటే 100% అయనైజ్ అవుతుంది. 100% అయనైజ్ అవుతుంది కాబట్టి ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర అయినా సరే దాని యొక్క కండక్టివిటీ సేమ్ గా ఉండాలి. కానీ అలా ఉండట్లేదు. డైల్యూషన్ పెరిగితే కండక్టెన్స్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరిగితే కండక్టెన్స్ తగ్గుతుంది. ఎందుకు అలాగా అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ డెబై అండ్ హకిల్ అనే ఆయన 2 కాన్సెప్ట్స్ ని ప్రపోజ్ చేశారు. ఒకటి రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ అసిమెట్రిక్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు క్యాటయాన్ ఏమో క్యాథోడ్ వైపుకి మూవ్ అవుతూ ఉంటే దాని చుట్టూ ఉన్నటువంటి అయానిక్ అట్మాస్ఫియర్ యానోడ్ వైపుకి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇలాగా డిఫరెంట్ చార్జెస్ ఉన్నటువంటి అయాన్స్ డిఫరెంట్ ఎలక్ట్రోడ్ వైపుకి మూవ్ అవడం వలన దేర్ రిజల్ట్స్ ఇన్ అసిమెట్రీ. అంటే మొత్తం ఆ సెటప్ అంతా కూడా, ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవడం వలన అసిమెట్రీ వస్తుంది. ఆ అసిమెట్రీనే మనం రిలాక్సేషన్ ఎఫెక్ట్ అంటాం. దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఇవేమో నెగిటివ్ ఛార్జ్ ఉన్నవేమో పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపుకి, పాజిటివ్ ఛార్జ్ ఉన్నవేమో నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపుకి మూవ్ అయ్యే క్రమంలో అవి ఒకదాన్నొకటి గుద్దుకోవడం వలన లేకపోతే డిస్టర్బ్ అవడం వలన ఈ అయాన్స్ యొక్క మూమెంట్ అంటే స్పీడ్ తగ్గిపోతుంది. సో అలా స్పీడ్ తగ్గడం వలన ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, మూమెంట్ ఆఫ్ అయాన్స్, మొబిలిటీ ఆఫ్ అయాన్స్. ఎప్పుడైతే మీకు మొబిలిటీ ఆఫ్ అయాన్స్ డిక్రీజ్ అయిందో ఎలక్ట్రికల్ కండక్టివిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రికల్ కండక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయితే అంటే డైల్యూషన్ పెరిగితే ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇది కూడా అదే రకమైనటువంటి ఎఫెక్ట్. నాట్ ఓన్లీ ఆపోజిట్లీ చార్జ్డ్ అయానిక్ అట్మాస్ఫియర్, సాల్వెంట్ హ్యాస్ ఆల్సో ఇట్స్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దిస్. దాన్ని ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ అని లేదా సాల్వెంట్ ఎఫెక్ట్ అని చెప్పుకున్నాం. ఈ 2 ఎఫెక్ట్ని కలిపి కానీ చెప్పుకున్నట్టయితే అల్టిమేట్ గా ఏం జరుగుతుంది, the migration of ions velocity decreases with concentration and increases with dilution. సో ఆ క్రమంలో డైల్యూషన్ పెరిగితే ఈక్వలెంట్ కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరిగితే ఈక్వలెంట్ కండక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఆ విషయాన్ని చెప్పడం కోసం డెబై అండ్ హకెల్ అలాంగ్ విత్ ఆన్సాగర్ ఈ ఫార్ములాని యూటిలైజ్ చేశారు.